ఆర్కియాలజీ వారు శివలింగం పాడైన సందర్భంగా సంరక్షణ చేయడానికి ఏప్రిల్ 24వ తారీఖున మూసేశారు. మళ్లీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్లతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెటర్ రూపేణ మాకు పంపడం జరిగింది. ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్లతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. మరి చాలా అదృష్టం, ఎన్నో జనాల అదృష్టం మరి భావిస్తా ఉన్నాను. ఈ రోజు నా చేతుల మీదుగా మళ్ళీ పునఃప్రారంభం అవటం గుడి అది అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహాయం. ఓం నమ శివాయ. నా పేరు జుత్తిక శ్రీకాంత్ శర్మ. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో అనువంశిక వంశపారంపర్య అర్చకునిగా అర్చకత్వం చేస్తున్నాను. ఇక్కడ నేను నాది 15వ తరం అర్చకుడిని నేను ఈ దేవాలయంలో. గతంలో ఏప్రిల్ 24వ తారీఖున కేంద్ర పురావస్తు శాఖ వారు స్వామివారి మూల విరాట్లని ధృవీకరణ నిమిత్తంగా ఆలయాలను మూసివేయడం జరిగిన విషయం అందరి భక్తులకి తెలిసిందే. ఈ రోజు అనగా శ్రావణ శుద్ధ తదియ ఉదయం 11:05 స్వామివారికి జీవకళాన్యాసం చేసి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి అన్ని సంసిద్ధం చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ దర్శనాల్లో భాగంగా స్వామివారికి 3 రోజుల నుంచి కూడా త్రయాహ్నిక దీక్షగా స్వామివారికి వైదిక స్మార్తాగమోక్తంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా సాంప్రదాయబద్దంగా ప్రాంతీయ ఆచారాలను అనుసరిస్తూ స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిపించి అనుకున్న ముహూర్తానికి 11:05 స్వామివారి జీవకళాన్యాసం చేసి భక్త మహాశయులందరికీ కూడా పునర్దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. అలాగే ఈ పూర్ణాహుతి అయిన వెంటనే స్వామివారి భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టుగానే ఇక్కడ వర్షం పడడం కూడా జరగడం చాలా విశేషం. పూర్ణాహుతి అయిన వెంటనే వర్షం పడడం అంటే అది దేవతానుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అలాగే ఇక్కడ జరిగినటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. ఇక్కడ అభిషేకాల్లో కానీ కుంకుమ పూజలో కానీ ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి మార్పులు